వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఫస్ట్ సెమీఫైనల్ అయిపోయింది. కోల్కతా ఫైనల్స్కు వెళ్లిపోయింది. ఇవాళ జరగబోయే రెండో మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆదివారం చెన్నైలో జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్లో కోల్కతాను ఢీకొట్టే జట్టేది? ఆ సస్పెన్స్కు మరికొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు అద్భుత ప్రదర్శనను కనబరిచాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్థాన్ ఉత్సాహంతో ఉంది. క్వాలిఫైయర్ 1లో కోల్కతా చేతిలో చిత్తుగా ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఫైనల్ చేరాలని కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టు విజయం సాధించబోతుంది అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపింది. సో ఇదే టాపిక్ గురించి మనతో మాట్లాడటానికి సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే కిరణ్. సో మొత్తంగా చూసుకుంటే ఐఎమ్ ఫైన్ అండి, మీరు బాగున్నారా? ఎప్పుడు బాగానే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. మొత్తంగా చూసుకుంటే సిఎస్కే ప్లే ఆఫ్ అయిపోయింది. సో సిఎస్కే లేకపోయినప్పటికీ కూడా క్రికెట్ లవర్స్ చాలా మంది ఉన్నారు చెన్నైలో. సో మ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? చెన్నైలో క్రికెట్ ఫీవర్ ఎవరు ఆడే కానీ డిఫరెంట్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. చెన్నై అనే కాదు, ఇండియా మొత్తంలో కూడా. అందుకని క్రికెట్ మనం రిలీజియన్గా చెప్పుకుంటూ ఉంటాం కిరణ్ మై. అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే 2 టీమ్స్ మీరు హెడ్లైన్స్లో చెప్పినట్టుగా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి టీం, అండ్ మిగతా టీమ్స్ తోటి కంపేర్ చేసినట్టయితే కొంచెం కన్సిస్టెన్సీ కనబరిచినటువంటి టీం. అఫ్కోర్స్ రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ 5 మ్యాచెస్ 6 మ్యాచెస్లో ఒకటి రద్దయిపోయింది, 4 మ్యాచెస్ ఓడిపోయినారు. బట్ అయినా కానీ ఒక్కసారి వాళ్ళు ఆర్సీబీని ఓడించిన తర్వాత కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోగలిగారు కిరణ్ మై. అండ్ దాంతో నేను అనుకుంటాను ఒక డిఫరెంట్ ఆర్ఆర్ టీంని చూడబోతాం, అందులో డౌటే లేదు. అండ్ ఎస్ఆర్ఎస్కి ఒక మంచి ఛాన్స్, ఇది ఆర్ఆర్కు మంచి ఛాన్స్. సో 2 వండర్ఫుల్ టీమ్స్ ఆడుతున్నాయి కనుక అబ్సల్యూట్లీ బ్యాటిల్ అనేది ఒక డిఫరెంట్ బ్యాటిల్ చూడబోతున్నాను చెన్నైలో, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అలాగే ఫైనల్స్లో కోల్కతాతో ఢీ కొట్టబోయే జట్టు ఏదనుకుంటున్నారు? వెల్ 2 టీమ్స్కు ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పడం కష్టం. ఎందుకంటే 2 టీమ్స్ బ్యాలెన్స్తో ఉన్నటువంటి టీమ్స్. కొంచెం అఫ్కోర్స్ మీరు కంపారిజన్లో చూసినట్లయితే కిరణ్, స్పిన్ విభాగంలో మీకు ఆర్ఆర్ కొంచెం స్ట్రాంగర్గా కనబడుతుంది. బికాస్ దే హ్యావ్ 2 వండర్ఫుల్ స్పిన్నర్స్. ఒక లెజెండ్ అశ్విన్ ఉన్నాడు, అండ్ ఒక వండర్ఫుల్ స్పిన్నర్ యజమందర్ చహల్ ఉన్నాడు. సో దాంతో వాళ్ళు ఇవాళ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్స్ స్పిన్నర్ ఫేవరబుల్గా ఉన్నట్లయితే ఈవెన్ కేశవ్ మహారాజును కూడా వాళ్ళు ఆడించే ఛాన్స్ లేకపోలేదు. సౌత్ ఆఫ్రికన్ బౌలర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, అండ్ వికెట్ స్లోగా ఉన్నప్పుడు అతన్ని ఫేస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకు రియాన్ పరాగ్ కూడా కొంచెం ఆఫ్ స్పిన్ వేసే బౌలర్ అతను. సో అక్కడనే కొంచెం బలం ఎక్కువగా కనబడుతుంది అయితే. బట్ అదర్ డిపార్ట్మెంట్స్లో చూసినట్టయితే దే గట్ గుడ్ పేసెస్ 2 టీమ్స్లో. ఇటు బోల్ట్ ఉంటే అటు కమిన్స్ ఉన్నాడు, అటు భువనేశ్వర్ ఉంటే ఇటు మీకు ఆవేష్ ఖాన్ ఉన్నాడు, ఇటు సందీప్ ఉంటే అటు నటరాజన్ ఉన్నాడు. సో ఓన్లీ హైదరాబాద్ సన్ రైజర్స్కు స్పిన్ విభాగంలోనే కొంచెం దాన్ని ఏమంటారంటే ఢీలా అని చెప్పలేం, కానీ కొంచెం తక్కువ బలం కనబడుతుంది. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. అలాగే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కు ఎంత మేర అవకాశాలు ఉన్నాయి? ఎస్ఆర్హెచ్కు ఎంత మేర గెలిచే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటారా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ టఫ్ క్వశ్చన్ ఆల్సో. ఐ థింక్ ఛాన్సెస్ నాకు అనిపిస్తుంది 50-50 ఇలాగానే కనబడుతుంది. కొంచెం ఏదైనా ఎడ్జ్ అనేది ఎక్కువ మీరు అనుకున్నట్లయితే అది ఆర్ఆర్కే కనబడుతుంది. వెన్ వీ టాక్ అబౌట్ అ బిట్ ఆఫ్ ఎడ్జ్ యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పిన్ డిపార్ట్మెంట్ అనేది ఆ ఎడ్జ్ని ఇచ్చింది. అండ్ దట్టు చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది కనుక చెన్నైలో మనకు తెలుసు కిరణ్ మై, స్లోగా ఉంటాయి అప్పుడప్పుడు కండిషన్స్. అండ్ అప్పుడప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బాల్ గిట్ట టర్న్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నట్లయితే అశ్విన్ అండ్ చహల్ ఆర్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. సో అందుకనే ఇన్ కంపారిజన్లో టీమ్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో బ్యాలెన్స్తో ఉన్నా కానీ చిన్న ఎడ్జ్ అనేది అబ్సల్యూట్లీ ఆర్ఆర్కే కనబడుతుంది. సో ఇప్పుడు పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది? దట్ వీ కెనాట్ సే బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ఎ డిఫరెంట్ వికెట్ టుడే. ఎందుకంటే చాలా వికెట్స్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ అంత పెద్ద స్కోర్స్ కూడా చూడలేదు. 200+ 2-3 టైమ్స్ స్కోర్ చేయబడ్డాయి. బట్ మీకు బెంగళూరులో 287 ఎస్ఆర్హెచ్ చేసినట్టు, హైదరాబాద్లో 277 చేసినట్టు, అండ్ అటువంటి అవి విశాఖపట్నంలో కూడా బిగ్ స్కోర్స్ మనం చూసాం. సో అటువంటి కండిషన్స్ ఇక్కడ కనబడలేదు ఎక్కువగా. ఎందుకంటే సడన్గా ఏమవుతుందంటే ఇక్కడ కిరణ్ మై బాల్ స్కిడ్ అవుతూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్లో బౌలర్స్ యొక్క రోల్ చాలా కీలకంగా మారుతుంది. అందుకని అంత పెద్ద స్కోరింగ్ మ్యాచ్ అవుతుందా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఎనీథింగ్ అరౌండ్ 180-190 కూడా ఈ వికెట్ పైన చాలా టఫ్ స్కోర్ కావచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్లో బ్యాటింగ్ బౌలర్స్లో ఎవరు కీ ప్లేయర్స్? బ్యాటింగ్లోనైతే డెఫినెట్లీ ట్రావిస్ హెడ్, క్లాసెన్ అండ్ అభిషేక్ శర్మ. అఫ్కోర్స్ రీసెంట్గా త్రిపాఠి కూడా తన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఈజ్ ఆల్సో లుకింగ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ.
ఈ 4 బ్యాటర్స్లో ఎవరైనా ఇద్దరు షైన్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్కు. బట్ ఇంకా అంటే మనం కొంచెం డీప్గా బ్యాటింగ్ కావాలి, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఐ థింక్ సన్ రైజర్స్ నేను ఏమనుకుంటానంటే కిరణ్ దే కెన్ ఇంక్లూడ్ ఈవెన్ 1 ఎక్స్ట్రా బ్యాటర్ ఆల్సో. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు మాక్రమ్ ఉన్నాడు, తర్వాత ఫిలిప్స్ ఉన్నాడు, బోత్ కెన్ బౌల్ ఆల్సో యాక్చువల్లీ. సో లాస్ట్ టైం మనం చూసాం కదా, లాస్ట్ మ్యాచ్లో సన్వీర్ను వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించారు. ఈ వాజ్ నాట్ సక్సెస్ఫుల్, ఫస్ట్ బాల్కే వస్తూనే అవుట్ అయిపోయినాడు నారాయణ బౌలింగ్లో. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నప్పుడు బ్యాటింగ్ కొంచెం స్ట్రెంథెన్ చేసుకోవడం కూడా కొంచెం ఉపయోగం. ఎందుకంటే మీకు సడన్గా టాప్ ఆర్డర్లో 2-3 వికెట్స్ త్వరగా పడిపోయినట్టు దట్ హ్యాపెండ్. వి సా అగైనెస్ట్ ఆర్సీబీ చూసాం కదా మనం, కోల్కతా అగైనెస్ట్ చూసాం అహ్మదాబాద్లో 4 for 43 అయిపోయినారు. పవర్ ప్లేలో ఒక సిక్సర్ కూడా చూడలేదు. దట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. ఎక్కువ సిక్సర్లు సాధించినటువంటి టీం అండ్ ఎక్కువ హైయెస్ట్ టోటల్స్ ఉంచినటువంటి టీం ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయింది అంటే అక్కడ మిడ్ల ప్రెషర్ అనేది కనబడింది. సో అటువంటి సిచ్యువేషన్ ఈరోజు కూడా అరేజ్ అయినట్లయితే మీకు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ అవసరం ఉంటుంది కనుక ఐ థింక్ దే కెన్ గో ఫర్ దట్ ఆల్సో. రైట్, అలాగే మనతో పాటు మాట్లాడటానికి మోహన్ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ గారు నమస్కారం అండి. మోహన్ గారు రైట్గా. సుధీర్ గారు, ఇప్పుడు లాస్ట్ మ్యాచెస్లో అయితే వాళ్ళు డీలా పడిపోయారు. సో ఈ మ్యాచ్లో పుంజుకునే అవకాశం ఉంటుందా? లాస్ట్ మ్యాచ్ వెన్యూ వాజ్ డిఫరెంట్ అండ్ ఈ మ్యాచ్లో వై నాట్, బికాస్ వాళ్ళు ఉన్నటువంటి ఫామ్లో వాళ్ళు ఆడినటువంటి తీరు చూసినట్లయితే దే కెన్ ఐ థింక్, బికాస్ ఇట్స్ డూ ఆర్ డై మ్యాచ్ కదా, గెలవాల్సిందే ఫైనల్లో ఆడాలంటే. అందుకని ఐ థింక్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ తోటి, ఒక డిఫరెంట్ దాన్ని ఏమంటారు అంటే పట్టుదలతో ఆడతారు. 2 టీమ్స్ ఆడతాయి, ఎందుకంటే 2 టీమ్స్ కూడా మంచి ఛాన్స్. SRH కూడా ట్వైస్ టైటిల్స్ గెలిచినటువంటి టీం అండ్ RR ఎవ్రీబడి నోస్ యాక్చువల్లీ ఫస్ట్ IPL టైటిల్ గెలిచింది 2007-8లో వాళ్ళే. అండ్ ఆ తర్వాత 2022లో వాళ్ళు ఫైనల్లో ప్రవేశించారు. అండ్ ఈ సంవత్సరం ఐ థింక్ దేవ్ గట్ ఎ గుడ్ ఛాన్స్ అండి, ఎందుకంటే టీంలో అందరూ కూడా ఫామ్ కనబరిచారు. అండ్ అఫ్కోర్స్ ఇంపార్టెంట్ ప్లేయర్ బట్లర్ను మిస్ అవుతారు ఈ కీలకమైనటువంటి మ్యాచ్లో. బట్ అగైన్ కిరణ్ మై నాకు ఏమనిపిస్తుంది అంటే సంజు శాంసన్ మీరు అతని ఒకసారి జర్నీ చూసినట్లయితే ఈ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో, బిగ్ మ్యాచ్ అకేజన్స్లో ఎక్కువగా పర్ఫామ్ చేసినటువంటి దాఖలాలు లేవు. అక్కడ కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. అందుకని ఈరోజు ఒక మంచి ఇన్నింగ్స్ అతడు ఆడినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ RR. ఎందుకంటే అతడు ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్ లాగా నాకు అనిపించలేదు ఎప్పుడు కూడా. కొంతమంది అలా ఉంటారు, లీగ్ మ్యాచెస్లో డిఫరెంట్గా ఉంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ AB డివిలియర్స్ని తీసుకోండి, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. మీరు 2015లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఆడినప్పుడు అద్భుతంగా ఆడాడు. బట్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ సడన్గా సెమీఫైనల్ వచ్చే సమయానికి అతడు 0కి అవుట్ కావడం చూసాం. ఈవెన్ RCBకి ఆడుతున్నప్పుడు కూడా లీగ్ మ్యాచెస్లో బ్రహ్మాండంగా ఆడేది, కీలకమైన మ్యాచ్లో అతడు ఫెయిల్ అవ్వడం చూస్తుంటాం. సో సంజు శాంసన్ కూడా ఐ నెవర్ సీన్ హిమ్ టు పర్ఫామ్ యాక్చువల్లీ బిగ్ మ్యాచెస్లో అంత పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయాడు. ఫామ్లో ఉన్నాడు, బట్ ఈరోజు అతని ఫామ్ కూడా చాలా కీలకం RRకు. అలాగే SRH మంచి బ్యాటింగ్ చూపిస్తుంది, దాన్ని కట్టడి చేయడానికి సంజు శాంసన్ ఎలాంటి వ్యూహాన్ని పనిపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే RRకు మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బోల్ట్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్ అండ్ ఆవేష్ ఖాన్ ట్రేడింగ్ అనేది చాలా బెనిఫిట్ అయింది. లక్నో నుంచి RRకి ఆడడానికి వచ్చాడు అండ్ ఆల్రెడీ 16 వికెట్స్ తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ తోటి ఈ సంవత్సరం కంపేర్ చేసినట్లయితే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, కనబడుతున్నాయి. ఫిట్నెస్ చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు అండ్ క్రీజ్ని చక్కగా ఉపయోగించుకొని బౌలింగ్ చేస్తున్నాడు, స్లో బౌన్సెస్ వేస్తున్నాడు. సో బోల్ట్కు ఒక సరైనటువంటి సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు. అండ్ సందీప్ కూడా కండిషన్స్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు చాలా కీలకంగా మారుతుంటాడు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు మెయిన్ స్ట్రెంత్ ఏంటి అంటే అశ్విన్ అండ్ చేయాలండి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరైనా కానీ 4 ఓవర్స్లో కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ వికెట్స్ తీసి కట్టడి చేసినట్లయితే ఐ థింక్ దే హ్యావ్ ఎ బెటర్ బౌలింగ్. వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్తో పాటు అంటే వాళ్ళకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది టీంలో. సో హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్కు మీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లేదు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎందుకు లేదంటే ఆ స్పిన్ విభాగంలోనే కొంచెం వాళ్ళు మైనస్ పాయింట్స్ ఉన్నట్టుగా మైనస్ మార్క్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. అలాగే RRకి మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో SRH లాస్ట్ మ్యాచ్లో కొంచెం తడబడినట్టు కూడా కనిపిస్తుంది. ఈసారి మ్యాచ్లో ఎలా ఎదుర్కోబోతున్నారు? వెల్ SRH అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా అగైనెస్ట్ కోల్కతా, అహ్మదాబాద్లో కొంచెం స్ట్రగుల్ అయినారు. అండ్ అలా కాకుండా ఈవెన్ వాళ్ళు చెన్నైలో ఆడినప్పుడు కూడా ఐ థింక్ చేజింగ్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్ అయినా కానీ దే ఆస్ట్ చెన్నై టు బ్యాట్. చెన్నై 206 స్కోర్ చేశారు అండ్ 140 కూడా చేయలేకపోయారు, 140 కూడా చేయలేకపోయినారు ఆ పర్టికులర్ మ్యాచ్లో. సో దాంతో మనకు ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఐ థింక్ సడన్గా ఒక్కొక్కసారి బ్రిటిల్ అవుతుంది వాళ్ళ బ్యాటింగ్ లైన్. క్లియర్గా మనకు అహ్మదాబాద్లో అదే చూసాం కదా,
సడన్గా వాళ్ళు 40+ స్కోర్కు 4 వికెట్స్ కోల్పోయినారు, ప్రెషర్లోకి వచ్చేసారు. అండ్ ఆ తర్వాత 121 నుండి 126 అయిపోయినారు. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సడన్గా వికెట్స్ కోల్పోతుండడం కూడా వచ్చేసాం. సో ఆ వీక్నెస్ కూడా కనబడింది సన్ రైజర్స్ హైదరాబాద్కు. సో దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకవేళ టాప్ ఆర్డర్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ వికెట్స్ ఎర్లీగా కోల్పోయినట్లయితే ఐ థింక్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఆ కాషియస్నెస్ కూడా కనబరిచారు వాళ్ళు. సో ఎస్ఆర్హెచ్లో అంత రికగ్నైజ్డ్ స్పిన్నర్స్ అయితే ఎవరూ లేరు. సో మ్యాచ్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? హసరంగా ఎప్పుడైతే ఆప్ట్ అవుట్ అయిపోయినాడో టోర్నమెంట్ నుండి, ఆ తర్వాత ఐ థింక్ వాళ్ళు డిఫరెంట్ కాంబినేషన్స్ని వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారు. మార్కండే ఈజ్ అ గుడ్ స్పిన్నర్ అండి. ఇండియన్ కండిషన్స్లో బాల్ టర్న్ అవుతున్నప్పుడు చాలా చక్కగా బౌలింగ్ చేస్తాడు. బట్ అతన్ని కూడా ఎక్కువగా ఆడించలేదు. తర్వాత వాషింగ్టన్ సుందర్ ఇంజరీ ప్రోన్ కావడంతో రెగ్యులర్గా అతన్ని కూడా ఆడించలేకపోయినారు. అండ్ ఈరోజు చెన్నైలో మేబీ తన ఛాన్స్ ఇస్తారా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. షాబాజ్ టీంలో ఉన్నా కానీ షాబాజ్ను స్పిన్నర్గా ఉపయోగించి, షాబాజ్ ఇస్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయినా కానీ స్పిన్ చక్కగా వేస్తాడు వేసినప్పుడు. అభిషేక్ శర్మను ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటర్గానే ఉపయోగిస్తూ వచ్చారు. అండ్ విజయకాంత్ వైశాంత్ తీసుకున్నారు, కానీ అతడు ఓన్లీ 3 మ్యాచెస్ ఆడాడు, ఎక్స్పీరియన్స్ అతనికి లేదు. సో మీరు అన్నట్టుగా కిరణ్మయి ఇన్ కంపారిజన్లో అబ్సల్యూట్లీ ఒక రెగ్యులర్ ఒక ఎస్టాబ్లిష్డ్ స్పిన్నర్ లేకపోవడం అనేది కూడా ఐ థింక్ కొంచెం వాళ్ళను కొన్ని సిచ్యువేషన్స్లో ఇబ్బందిలో పెట్టింది, అందులో డౌటే లేదండి. సో 2 టీమ్స్లో ఏదైనా ఇంపార్టెంట్ మార్పు ఉంటే మీరు బాగుందనుకుంటున్నారు? హైదరాబాద్లోనైతే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్కు మెయిన్గా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా వాళ్ళకు ఒక మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాటర్ అవసరం అండి. సో ఫిలిప్స్ ఇప్పటివరకు ఆడలేదు. ఫిలిప్స్ ఈవెన్ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది కూడా మార్చ్లో ఆడాడు. ఆ తర్వాత పవిలియన్లో కూర్చొని మ్యాచెస్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాడు వీళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ పర్ఫార్మెన్స్. మరి అతన్ని సడన్గా ఆడిస్తారా? ఈజ్ అ గుడ్ హిటర్, వెరీ యూస్ఫుల్ ప్లేయర్, స్పిన్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, మాక్రమ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. సో మాక్రమ్ ఆల్రెడీ 9 మ్యాచెస్ ఆడాడు కనుక మేబీ కొంచెం అతని వైపు మొగ్గు చూపించవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్. సో మార్పు అయితే అవసరం అండి సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఈవెన్ మీకు ఆర్ఆర్ కూడా నేను ఏమనుకున్నా అంత పెద్ద చేంజెస్ చేయకపోవచ్చు వాళ్ళు బట్నర్లు మిస్ అయినా కానీ వాళ్ళకు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ హెట్మేర్ ఇంజరీతోటి బ్యాక్ వచ్చిన తర్వాత ఈజ్ ప్లేడ్ ఎ గుడ్ క్యామియో ఇన్నింగ్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. సో వాళ్ళకు నేను అనుకుంటానంటే వాళ్ళకు కూడా డీప్గా బ్యాటింగ్, ఈవెన్ అశ్విన్ వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ లేనుకుంది. సో ఏదైనా ఒక మార్పు వాళ్ళు చేస్తారు అంటే మేబీ స్లోగా కండిషన్స్ ఉంటే కేశవ్ మహారాజును ఆడిస్తారా ఇంపాక్ట్ ప్లేయర్గా, దట్ ఈస్ టు బి సీన్ యాక్చువల్లీ. బట్ మిగతా చేంజెస్ అక్కడ ఎక్కువగా ఉండకపోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ 2 సార్లు ట్రోఫీ గెలిచింది, ఆర్ఆర్ ఒకసారి గెలిచింది. ఒకవేళ ఈ 2 జట్లలో ఒకటి ఫైనల్స్కి వెళ్తే కోల్కతాను పడగొట్టి ట్రోఫీ గెలుచుకునే అవకాశం ఉంటుందా? దట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కోల్కతా ఆడినటువంటి విధానం చూసినట్లయితే ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు కన్సిస్టెన్సీ కనబరిచారు. ఐ థింక్ కోల్కతాను ఓడించడం ఫైనల్లో నాకేమనిపిస్తుంది, ఫర్ హైదరాబాద్ అయినా కానీ ఆర్ఆర్కైనా కానీ ఇట్ వోంట్ బి ఈజీ అండి. బికాస్ దే హవ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ లైనప్ యాక్చువల్లీ. అండ్ గౌతమ్ గంభీర్ ఒకసారి మెంటర్గా వచ్చిన తర్వాత చాలా CF చేంజెస్ మనం చూసాం. టీంలో కాన్ఫిడెన్స్ చక్కగా బిల్డ్ అవుతూ వచ్చింది. అందరూ ఫామ్లో ఉన్నారు. వాళ్ళకు వెంకటేష్ అయ్యర్ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ మంచి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. అండ్ వాళ్ళకి సాల్ట్ లేకపోయినా కానీ గుర్బాజ్ మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాడు సన్ రైజర్స్ హైదరాబాద్ అగెన్స్టే ఆడినంత వరకు. నారాయణ్ ఓపెనర్గా రాణిస్తున్నాడు. సో వాళ్ళకు రసల్ ఉన్నాడు. అండ్ తర్వాత వరుణ్ చక్రవర్తి హ్యాస్ బిన్ బ్రిలియంట్. అండ్ స్టార్క్ ఈజ్ ఎ బిగ్ మ్యాచ్ మ్యాన్ అని చెప్పి నిరూపించాడు అగెన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో వాళ్ళని ఓడించడం నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరం ఎవరికైనా కానీ అంత ఈజీ కాకపోవచ్చు. అలాగే ఈరోజు ఆడబోయే మ్యాచ్లో అంటే మొదట బ్యాటింగ్కి అనుకూలం అంటారా? వాళ్ళు ఇంపార్టెంట్ మ్యాచెస్లో రియల్గా చెప్పాలంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి స్కోర్ చేస్తేనే అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే చేజింగ్ అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎనీథింగ్ 160, 170 అబౌవ్ స్కోర్ ఉన్నట్లయితే ఐ థింక్ దాన్ని చేజ్ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. మేబీ పవర్ ప్లేలో కొంచెం క్విక్గా రన్స్ రావచ్చు, కానీ ఒక్కసారి బాల్ ఓల్డ్ అయిన తర్వాత పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్ పూర్తయిన తర్వాత ఐ థింక్ ఒక డిఫరెంట్ గేమ్ మనం చూస్తూ వచ్చాం కూడా. దట్ వి సా ఇన్ అహ్మదాబాద్ ఆల్సో. బాల్ కొత్తగా ఉన్నప్పుడే కొన్ని రన్స్ వచ్చాయి. ఒకసారి బాల్ ఓల్డ్ అయిన తర్వాత ఈవెన్ 170 స్కోర్ చేంజ్ చేసినప్పుడు కూడా రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్స్ వరకు ఆడాల్సి వచ్చింది. సో ఐ థింక్ పవర్ ప్లే ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో ఐ థింక్ దట్ టీమ్ కెన్ హ్యావ్ బిగ్గర్ అడ్వాంటేజ్ అండి. ట్రావిస్ హెడ్ ఈ టోర్నీలో అదరగొట్టాడు, కానీ సెమీఫైనల్స్లో ఎక్కువ ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని తట్టుకొని ఆడగలరా? దానికి కారణం అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా 2 డక్స్ ఉన్నాయి, లాస్ట్ 2 మ్యాచెస్లో 0. బట్ వాళ్ళు ఎటువంటి ప్లేయర్స్ అంటే హెడ్ లాంటి ప్లేయర్స్, వాళ్ళకు ఎప్పుడు మొమెంటం వస్తుంది, ఎప్పుడు చక్కగా ఆడతారు చెప్పడం కష్టం. ఈవెన్ మనం వరల్డ్ కప్లో కూడా మెయిన్ వరల్డ్ కప్లో చూసాం, కొంచెం చక్కగా స్టార్టింగ్లో ఆడినట్టుగా కనపడలేదు. బట్ వరల్డ్ కప్ ఫైనల్లో వాట్ అండ్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ. ఇంకా ఇప్పటికీ కూడా ఆ సెంచరీని పొగుడుతూనే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్నింగ్స్ ఎవర్ సీన్ ఇన్ ద ఫైనల్స్ అని చెప్పి. ఈజ్ సచ్ ఎ ప్లేయర్ యాక్చువల్లీ.
ఒక్కసారి కపుల్ ఆఫ్ బాల్స్ ఆడి ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో కిరణ్ మై ఏమైందంటే ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయినాడు. ఒకసారి మ్యాక్స్వెల్ అవుట్ చేశాడు అండ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం అతన్ని హూ గాట్ హిమ్ అవుట్ యాక్చువల్లీ ట్రెంట్ సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ అవుట్ చేయడం చూసాం మనం. సో అలా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ట్రావిస్ హెడ్ ఎవరు అవుట్ చేశారు లాస్ట్ మ్యాచ్లో హూమ్ దే ప్లేడ్ అగెన్స్ట్ ది సేమ్ టీమ్. సో ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయినాడు. సో ఫస్ట్ బాల్ అవుట్ నుండి ఒకసారి అతను ప్రెషర్ నుంచి బయటపడ్డట్టయితే ఐ థింక్ వీ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ అండి. సో ఆ టెన్షన్ నుంచి కొంచెం బయటికి రావాలి. ఆ 2 డక్స్ అనేవి అతన్ని సడన్గా ప్రెషర్లోకి దించాయి. సో అతన్ని ఐ థింక్ దిస్ మ్యాన్ గాట్ హిమ్ అవుట్. మిచెల్ స్టార్క్ బ్యూటిఫుల్ బాల్ వేశాడు, స్టంప్స్ పైన బాల్ వేశాడు అండ్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ బాల్ ఆల్సో. సో ఒకవేళ అటువంటి బౌలింగ్ అతనికి చేసినట్లయితే ఆ ఎబిలిటీ ఎవరికి ఉందంటే బోల్ట్కి ఉంది. ఎందుకంటే బోల్ట్ వర్సెస్ హెడ్ అనేది బిగ్ బ్యాటిల్ చూడబోతున్నాం. బోల్ట్ చాలా మూవ్ కూడా చేయగలుగుతాడు, స్టంప్ టు స్టంప్ అటాక్ చేస్తాడు అండ్ అతన్ని కొంచెం జాగ్రత్తగా ఫేస్ చేసి ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే ఈ కెన్ బి ఎఫెక్టివ్ యాక్చువల్లీ. ఈ సచ్ ప్లేయర్. సో మ్యాచ్కి టాస్ అనేది చాలా కీలకం. సో టాస్ ఎవరికి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇప్పటివరకు అయితే చెన్నైలో ఈ సంవత్సరం ఉన్నటువంటి మ్యాచెస్లో ఎక్కువగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. ఎందుకంటే అక్కడ టాస్తో పాటు డ్యూ ప్రభావం కూడా కొంచెం ఉంటుంది. బట్ అగైన్ యూనో టాస్ అనేది కూడా ఒక్కొక్కసారి అంత ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ చేసిన టీం కూడా ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇప్పుడు సన్ రైజర్స్ అగెన్స్ట్ హైదరాబాద్ చెన్నై 206 స్కోర్ చేశారు. ఆ తర్వాత సన్ రైజర్స్ అంత బ్యాటింగ్లో రాణించినటువంటి టీం కూడా చేజింగ్లో కపుల్ ఆఫ్ మంచి చేజెస్ ఉన్నాయి, అయినా కానీ దే స్ట్రగుల్ టు చేజ్ యాక్చువల్లీ ఐ థింక్. సో ఒకవేళ 180+ ఏ టీమ్ అయినా స్కోర్ చేసా కానీ చేజింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ బ్యాటింగ్ చేసా కానీ సెకండ్ బ్యాటింగ్ చేసా కానీ ఆ 170, 180 క్రాస్ కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రోజు జరిగే మ్యాచ్లో ఒకవేళ వర్షం కానీ ఏదైనా రీజన్తో డ్రా అయితే రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? రిజర్వ్ డే ఉన్నా కానీ రిజర్వ్ డే రేపు ఉన్నా కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఫైనల్లో వెళ్ళే టీంకు చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే వరుసగా మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకుంటే వర్షం కారణంగా ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ డే కూడా మొత్తం టోటల్గా వాష్అవుట్ అయినట్లయితే SRH విల్ బి ద ఫైనల్స్. ఎందుకంటే వాళ్ళకు విక్టరీస్ ఎక్కువ ఉన్నాయి, నెట్ రన్ రేట్ బ్రహ్మాండంగా ఉంది కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి SRH వర్సెస్ KKR. బట్ దట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే కండిషన్స్ అయితే ఇప్పుడు చక్కగానే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఎటువంటి వర్షం థ్రెట్ అయితే కనబడటం లేదు చెన్నైలో. ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ మ్యాచ్ టు గో ఆన్ అండి. ఈ రోజు రెండు జట్లు కూడా ఇప్పటివరకు యూజ్ చేయని వికెట్ పై మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది? అబ్సల్యూట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ వికెట్ నెంబర్ 7 అని చదివాను నేను కూడా. అండ్ ఆ వికెట్ పైన ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే బ్యాటర్స్కి అడ్వాంటేజ్ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండర్ స్క్వైర్లో ఆడేవాళ్ళు ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో యూ టేక్ సంజు సామ్సన్ తీసుకోండి. లేకుంటే స్క్వైర్ లెగ్ వైపు ఆడేవాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్ వరకు స్క్వైర్ లెగ్ అవుతుంది అది. సో వాళ్ళకు నాకు ఏమనిపిస్తుంది అంటే అది కొంచెం అడ్వాంటేజ్గా ఉండవచ్చు. ఎందుకంటే బౌండరీ లైన్ మీటర్స్ తక్కువ ఉంటాయి కనుక, చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కనుక ఐ థింక్ దే కెన్ బి వెరీ ఎఫెక్టివ్ అండి ఆన్ సచ్ గ్రౌండ్స్ ఆ పిచ్ పైన. సో అది కొంచెం అడ్వాంటేజ్ డెఫినెట్లీ బ్యాటర్స్ కూడా ఉండవచ్చు. సో అలాగే చెన్నైలో హ్యూమిడిటీ కండిషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో రెండు బ్యాచెస్ ఎలా తట్టుకుంటారు? చెన్నై కండిషన్స్ని తట్టుకోవడం చాలా కష్టం అండి మీరు అన్నట్టుగా. ఎందుకంటే అందుకనే ఎక్కువగా చెన్నై టీం మాత్రమే ఎక్కువగా రాణించడం. హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్కు రికార్డు కూడా చక్కగా లేదు. దే వన్ ఓన్లీ 1 టైమ్ యాక్చువల్లీ. చెన్నైలో ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ విజయాలు సాధించలేదు. నేను అనుకుంటాను RR ఒక మ్యాచ్ ఎక్కువగా గెలిచింది అంతే. ఈ 2 టీమ్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎప్పుడు కూడా చెన్నైని ఓడించడం ఎప్పుడు కూడా చాలా టఫ్గా మారేది కనుక మిగతా అవుట్ సైడ్ టీమ్స్కు విక్టరీస్ లేవు అక్కడ. ఈ సంవత్సరం ఆఫ్కోర్స్ చెన్నై కొంచెం ఎక్కువగా ఓడిపోవడం చూసాం. సో ఆ హ్యూమిడిటీని తట్టుకోవడం అనేది కూడా మీరు అన్నట్టుగా ఇట్స్ బిగ్ క్వశ్చన్ అండి. అంటే ఒక సవాల్ అంటాం కదా, ఒక ఛాలెంజ్ ఫర్ ఎనీవన్ యాక్చువల్లీ. మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా చెమటలు గారుతూనే ఉంటాయి, బిగ్ హిట్టింగ్ చేయాలంటే కష్టం అవుతుంటుంది. అండ్ మీకు ఐ థింక్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అబ్సల్యూట్ ఐ థింక్ నో డౌట్ అబౌట్ ఇట్ ఐ థింక్. అలాగే సుధీర్ గారు మనతో పాటు మోహన్ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ గారు నమస్కారం అండి. సో ఈ రోజు జరగబోయే SRH RR మ్యాచ్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? మోహన్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సో సుధీర్ గారు, ఇప్పుడు RRలో రవిచంద్రన్, అశ్విన్ ఉండటం ఎంతవరకు బలం ఉంటారు? మెయిన్ 50% బలం వాళ్ళకు అశ్వినే ఈరోజు. ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ చెన్నై, ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ చెన్నై అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్టార్టింగ్లో ఆడాడు IPL. అండ్ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఒక డిఫరెంట్ అశ్విన్ని చూస్తూ వచ్చాం మనం. మంచి యాంగిల్స్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. లెఫ్ట్ హ్యాండర్స్ కానివ్వండి, రైట్ హ్యాండర్స్కి బౌలింగ్ చేస్తున్నప్పుడు
రౌండ్ ద వికెట్ తోటి. ఐ థింక్ ఈస్ బిన్ బ్రిలియంట్ అండి. లాస్ట్ 4-5 మ్యాచెస్లో చాలా చక్కటి బౌలింగ్ కనబరిచాడు. అండ్ అహ్మదాబాద్లోనైతే మనం చూసాం, ఈ వాజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. రన్స్ ఇవ్వలేదు, 2 వికెట్స్ తీసుకున్నాడు, 3 వికెట్లు కూడా అతనికి లభించుండేవి. అండ్ స్పిన్నర్స్ అగెనిస్ట్ మంచిగా ఆడేటటువంటి బ్యాటర్స్ను కూడా కంట్రోల్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ పడిటర్ను అసలు యాక్చువల్గా మెసల్ని ఇవ్వలేదు, అతనికి కూడా కష్టపెట్టడం చూసాం. సో అశ్విన్ అలా బౌలింగ్ చేస్తున్నప్పుడు, అంత మంచి మొమెంటం అతనికి ఉన్నప్పుడు అతన్ని ఫేస్ చేయడం కూడా కొంచెం కష్టంగానే మారుతుంది. అండ్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా రాజస్థాన్ రాయల్స్కు మెయిన్ స్ట్రెంత్ ఎవరు అంటే ఈరోజు ఐ థింక్ దిస్ మ్యాన్ యాక్చువల్లీ రవిచంద్రన్ అశ్విన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎఫెక్టివ్ టుడే ఫర్ దెమ్, నో డౌట్ అండి. సో పాయింట్ల పట్టికతో అయితే హైదరాబాద్ ముందుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే హైదరాబాద్ ఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా? అఫ్కోర్స్ ఇక ఛాన్సే లేదు కదా, ఎందుకంటే మీకు వర్షం పడింది అంటే ఆ అడ్వాంటేజ్ హైదరాబాద్కు ఉంటుంది. అండ్ బట్ అలా ఫైనల్లో హైదరాబాద్ వెళ్ళడం అనేది ఎవరైనా ఇష్టపడతారు? హైదరాబాద్ ఆడి మంచిగా ఆడి విక్టరీ సాధించి ఫైనల్లో వెళ్తే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు అందరు కూడా. ఎందుకంటే జస్ట్ లైక్ దట్ అలా ఫైనల్లో వెళ్ళడం అనేది కూడా ఎవరికి ఆల్రెడీ మనం చూసాం కదా, ఒక మ్యాచ్ రద్దు కావడంతో సన్రైజ్ హైదరాబాద్కు ఒక పాయింట్ ఎక్స్ట్రా లభించింది కూడా. సో అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది మీరు అన్నట్టుగా. ఆ మ్యాచ్ ఇక్కడ రద్దు కావడంతో ఐ థింక్ దే హవ్ గాట్ 1 ఎక్స్ట్రా పాయింట్ కూడా వచ్చింది. బట్ అలా ఫైనల్లో వెళ్ళడం అనేది టీమ్ మెంబర్స్ కోరుకోరు, స్పెక్టేటర్స్ కోరుకోరు, క్రికెట్ లవర్స్ కూడా కోరుకోరు. దే వాంట్ హైదరాబాద్ టు ప్లే అండ్ డిఫీట్ ఆర్ఆర్ యాక్చువల్లీ. అది కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఆర్ఆర్ జట్టు బలాబలాలను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఐ థింక్ దే ఆర్ ఫెంటాస్టిక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి టీం. స్పిన్లో, పేస్లో, తర్వాత బ్యాటింగ్లో, తర్వాత వెరైటీ ఉన్నది వాళ్ళకు. 2 లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నారు, వండర్ఫుల్ ప్లేయర్స్. జైస్వాల్ అండ్ హెట్మేర్ మిడిల్ ఆర్డర్లో, తర్వాత మీకు సంజు సామ్సన్ బ్రహ్మాండంగా ఉండడం, ఫామ్లో ఉండడం అనేది ప్లస్ పాయింట్ వాళ్ళకు. అండ్ రియాన్ పరాగ్ ఈ టోర్నమెంట్లో 500 అబోవ్ రన్స్ స్కోర్ చేశాడు. ఐ థింక్ చాలా CF చేంజెస్ అతని బ్యాటింగ్లో చూస్తూ వచ్చాం, చాలా కష్టపడ్డాడు కూడా దాని విషయంలో. అండ్ సంగకర యొక్క మెంటర్షిప్ అండ్ ఎవ్రీథింగ్ చాలా వర్కౌట్ అవుతూ వచ్చాయి వాళ్ళకు. సో బౌలింగ్లో మీకు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా వాళ్ళకు బోల్ట్, అవేష్ ఖాన్ అండ్ సందీప్ ఉన్నాడు వాళ్ళకు ముగ్గురు. కుల్దీప్ సేన్ కూడా ఒకవేళ కావాలంటే బౌలర్గా రెడీగా ఉన్నాడు. అండ్ స్పిన్నర్స్లో వాళ్ళకు ద బెస్ట్ స్పిన్నర్స్ ఇండియాలో ఉన్నటువంటి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్. యజువేందర్ చహల్ అంటే అందరికీ తెలుసు, ఐపీఎల్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్పిన్నర్, ఎక్కువ వికెట్లు తీసినటువంటి బౌలర్. అండ్ అశ్విన్ ఉండడం కూడా ప్లస్ పాయింట్. సో ఆల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకు బ్యాలెన్స్ ఉంది. అండ్ సన్రైజర్స్ హైదరాబాద్తో ఇన్ కంపారిజన్లో మనం చెప్పాం, వాళ్ళకు స్పిన్లో మరింత స్ట్రెంత్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ సన్రైజర్స్ హైదరాబాద్కు ఒక స్పిన్ విభాగంలోనే కొంచెం మనం మైనస్ మార్క్స్ ఇవ్వచ్చు కానీ, బట్ అదర్వైజ్ సన్రైజర్స్ హైదరాబాద్ కూడా చాలా మంచి బ్యాలెన్స్ ఉన్నటువంటి టీం. బట్ ఆర్ఆర్ హెస్ గాట్ ఫెంటాస్టిక్ బ్యాలెన్స్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండి. సో అలాగే ఈరోజు ఇప్పటి వరకు మ్యాచ్ జరిగిన దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మాట్లాడుకుంటాం. న్యూట్రల్ ప్లేస్ కనుక ఐ థింక్ బోత్ టీమ్స్ అంత పెద్ద ఏమది ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రెషర్ అనేది ఫీల్ కాదు, బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ఎ న్యూట్రల్ వెన్యూ యాక్చువల్లీ. బట్ యా కొంచెం ఎడ్జ్ విషయం మాట్లాడినట్లయితే ఆర్ఆర్కి ఎక్కువగా కనబడుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ కూడా మీరు కంపారిజన్లో చూస్తే దే హవ్ బీన్ గివింగ్ లాట్స్ ఆఫ్ రన్స్ యాక్చువల్లీ. భువనేశ్వర్ ఫస్ట్ ఫేజ్ నుండి సెకండ్ ఫేజ్కు చాలా తేడా కనబడింది, బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ భువనేశ్వర్ ఈజ్ సచ్ ఎ బౌలర్ కిరణ్ మై, ఒకవేళ కండిషన్స్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు మంచి స్వింగ్ చేస్తూ ఉంటాడు, బ్యాటర్స్ను కష్టపెడుతూ ఉంటాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఇంపార్టెంట్ ఫేజెస్లో వికెట్ తీస్తున్నాడు, కానీ ఈజ్ బీన్ గోయింగ్ ఫర్ రన్స్ యాక్చువల్లీ ఇదిగా. సో నటరాజన్ ఉన్నాడు వాళ్ళకు, చెన్నై ప్లేయర్, సో అతని రోల్ కూడా చాలా కీలకంగా మారుతుంది. ఐ థింక్ బిట్ ఆఫ్ ఎడ్జ్ విషయం మాట్లాడినట్లయితే నో డౌట్ అది ఆర్ఆర్కే ఉన్నట్టుగా కనబడుతుంది మనకైతే. సో చెన్నై గ్రౌండ్లో తేమ ఉండటం వల్ల అంటే డ్యూ రోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిచ్ ఏమైనా మారే అవకాశం? డ్యూ రోల్ ఉంటుంది ఏమవుతుందంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్కోర్ మీకు లేకుంటే బౌలర్స్కు చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ చేసినప్పుడు ఒక మంచి స్కోర్ చేసినట్లయితే ఆ డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు, కొంచెం స్పిన్ అంటే టర్న్లో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఐ థింక్ వాళ్ళ ముందు ఒక స్కోర్ అనేది ఉంటుంది. బట్ చిన్న స్కోర్స్ను డిఫెండ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు కిరణ్ మై, రాజస్థాన్ రాయల్స్ అగెన్స్ట్ చెన్నై ఇక్కడ ఆడినప్పుడు 141 చేశారు వాళ్ళు. 141 డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టంగా మారింది. 141 చాలా కష్టపడుతూ వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు, అంటే చేసుకోలేకపోయినారు. చివరికి చెన్నై గెలిచింది మ్యాచ్. సో అలా ఉన్నట్లయితే నేనేమనుకుంటానంటే ఐ థింక్ డ్యూ ప్రభావం చాలా కనబడుతుంది. ఎందుకంటే సెకండ్ టైం బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, గ్రిప్ చేయలేరు, క్యాచెస్ డ్రాప్ అవుతూ ఉంటాయి, స్లిప్ అవుతూ ఉంటుంది, ఫీల్డ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. బట్ అదర్వైజ్ నేనేమనుకుంటానంటే ఒక మంచి స్కోర్ చేసినట్లయితే బ్యాటింగ్ ఫస్ట్ చేసి 180 అరౌండ్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ స్కోర్ ఈ గ్రౌండ్ పైన. 170 అబౌవ్ ఏ స్కోర్ అయినప్పటికీ కూడా అదొక పెద్ద బోనస్గానే మారుతుంది ఫర్ ఎనీ టీమ్ యాక్చువల్లీ, వెదర్ ఫర్ సన్రైజర్స్ హైదరాబాద్
ఫర్ ఆర్ఆర్. సో ఓవరాల్గా ఈరోజు జరగబోయే ఐపీఎల్ 2024 క్వాలిఫై మ్యాచ్ గురించి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? జస్ట్ స్టిక్ టు ది ఛానల్స్. మంచి డిన్నర్ ఎంజాయ్ చేస్తూ వాచ్ చేసేటటువంటి టైం 7:30 కనుక. అండ్ ఆల్రెడీ హైదరాబాద్లోనైతే బిగ్ హోటల్స్లో ఐ థింక్ నేను అనుకుంటాను ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తున్నారు. అండ్ పార్క్స్ ఉన్నాయి, పార్క్స్ కూడా అరేంజ్ చేశారు కొన్ని ప్లేసెస్లో. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ మ్యాచ్ చూడబోతున్నాం, ఎందుకంటే 2 టీమ్స్ కూడా చాలా మంచి టీమ్స్, మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి టీమ్స్ కనుక ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి బిగ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ క్రికెట్ లవర్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ టుడే అండి. థ్యాంక్ యూ సుధీర్ గారు ఫర్ థ్యాంక్ కమింగ్ టు అవర్ యూ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాల్టి స్పెషల్ చిట్ చాట్ ఆన్ ఐపీఎల్ 2024. సో స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.